మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. భగీరథపై మైనరిపాలెం ఫిర్యాదుపై పోలీసులు ఆలస్యంగా స్పందించారని, కేసు నమోదు ప్రక్రియలో పలు అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేసినా వెంటనే కేసు నమోదు చేయలేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి మీద పోక్సో కేసు అతి కష్టం మీద పేట్ బషీరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసిండ్రు. మరి నేను మొట్టమొదటినే అసలు విషయం చెప్తున్నా, అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇగో మీకు ఎడమ వైపున నిలబడ్డ ఈ పుత్రరత్నమే ఈ పోక్సో కేసులో నిందితుడు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా, ఆ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి. రేపు